తెనాలిలో జరుగుతున్న ప్రజాగలం భారీ బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నాను, నేను సింహం అంటున్నారు. సింహం పోలీసు వాహనంలో రాదు, పరదాలు కట్టుకొని రాదు, సింహం పచ్చని చెట్లను నరుక్కుంటూ రాదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గుహలో ఉన్న సింహం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒంటరి జీవి, కుటుంబం మొత్తం నిన్ను భరించలేక వదిలివేసిన ఒంటరి జీవి అని. ఒంటరి వాడైన జగన్ రాజధాని కట్టలేదు, పోలవరం నిర్మించలేదు, రోడ్లు వేయలేదు. ఇలాంటి ఒంటరి జీవికి సమాధి కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పెమ్మసాని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పరదాల చాటున వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయంతో ప్రజలలోకి వస్తుందా? సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్. నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు కానీ ఒక గ్రామ సింహం అయితే అయిండొచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవి. ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవి నీవు. నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి నువ్వు. నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవి. నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోతామో అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవి నువ్వు. నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి జీవులు నువ్వు. ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరి తరంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక నియంతృత్వాల ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి, అసెంబ్లీకి, పార్లమెంటుకు తెలుగుదేశం